ఆడపిల్లల విషయం అయితే పొడవైన జుట్టు. అంటే యాక్చువల్‌గా ఏందంటే ఒక ఆడపిల్ల ఎలా ఉండాలి? ఒక ఫిట్‌నెస్, ఒక సన్నని నడుము, ఒక మంచి పొడుగాటి జడ, బాపు గారి బొమ్మ ఉన్నటువంటి వాలు హ్మ్. జడ అమ్మాయిలాగా అక్షర సత్యం అలాగే ఉంటారు వీళ్ళు. సో, అద్భుతమైనటువంటి ఒక మంచి రూపలావణ్యంతో ఉంటారు వీళ్ళు. తులారాశి, కుంభరాశి, కర్కాటకం, తర్వాత మిథున రాశి వీళ్ళు చాలా అందంగా ఉంటారు. వీళ్ళకి ఏ డ్రెస్ అయినా సూటబుల్ అవుతుంది. ఆ డ్రెస్‌కి అందం వస్తది. మీరు అంటారు ఆడోళ్ళు డ్రెస్ హ్మ్. అలాంటితో వీళ్ళకి ఎక్కువ ఉంటుంది. అంటే కొంతమంది సూట్ అవ్వదు. కొంతమంది సూట్ అవుతది. వీళ్ళు ఇంకోటి లావున్నా సరే ఆ డ్రెస్ వీళ్ళకి సెట్ అవుతది. హ్మ్. అంటే అలాంటి ఒక ఆకర్షణకమైనటువంటి తయారు చేసుకుంటారు. ఆ డ్రెస్‌ని తయారు చేసుకుంటారు అట్లా వాళ్ళు. ఒక చీర గాని, ఒక ప్యాంట్ షర్ట్ గాని, ఒక లాల్చీ పైజామా గాని ఏదైనా సరే వాళ్ళు అలా అందంగా వాళ్ళని మోల్డ్ చేసుకునేటువంటి అవకాశం. దానివల్ల కూడా వీరికి ఒక నెగెటివ్ ఎనర్జీ. సంపాదనలో మెళకువలు బానే ఉంటాయి. బాగా సంపాదిస్తారు. కొంతమంది వీళ్ళకి ఏందంటే ఆహ్, అంటే ఒక రకమైనటువంటి దూషణ వల్ల వీళ్ళు నెగెటివ్ ఎనర్జీ కోరుకుంటారు. కొంతమందిని గబక్కన మాట అనేస్తారు. అంటే ఏ హ్మ్. మాట అనాలి, ఏ మాట అనకూడదు. విచక్షణ కోల్పోయినప్పుడు ఒక మంచి వాళ్ళని కూడా శత్రువులుగా మార్చుకొని ఇబ్బంది పడతారు. అది కూడా ఒక దృష్టి దోషమే. అంటే వీళ్ళకి నెగెటివ్ ఎనర్జీ అయిన వాళ్ళ నుంచే నెగెటివ్ ఎనర్జీ కూడా వస్తుంది. హ్మ్. మిథున, కర్కాటక, తుల మరియు కుంభరాశి వారికి. నలుగురికి అటువంటి ఎఫెక్టే ఉంటుంది. బట్ ఏదేమైనా నజర్ పడడానికి ఎక్కువగా ముందుండేటువంటి రాశులు వీళ్ళు.